ఏ క్షణమైనా భారత్ ప్రతీకార దాడి చేయొచ్చు అనే టెన్షన్లో ఉంది పాకిస్తాన్. బోర్డర్లో రాడార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాదుల్ని సైనికులు రక్షణతోనే బంకర్లలోకి తరలిస్తున్న పరిస్థితి. పైకి పాకిస్తాన్ చెప్తోంది సార్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం భారత్ దాడి చేస్తే అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మేము అణ్వస్త్రం ప్రయోగిస్తామని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ వ్యూహం ఏంటి? మొదటిది లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్లు పెంచారు, వరుస పెట్టి. అంతకుముందు కూడా పెంచారు, ఎందుకంటే దాని ద్వారా ఇండియన్ ఆర్మీ ఎంగేజ్ అయితే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఫైరింగ్ మొదలైంది. ఎందుకు అంటే మేము రెస్పాండ్ అవుతాము అని ఒక మెసేజ్ ఇవ్వడము, ఇండియన్ ఆర్మీకి ఒక రకంగా మనము దాడి చేయకుండా నిరోధించడానికి ఇదొక ఎత్తుగడ. ఇది మొదటి పని చేస్తున్నారు. రెండవది డిప్లొమాటిక్ ఛానల్స్లో మొదలుపెట్టారు. గల్ఫ్ దేశాలను మధ్యవర్తిత్వం వహించమని అడుగుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరీ ముఖ్యంగా ఇక్కడ భారతదేశంతో మంచి సంబంధాలున్న దేశం యుఏఈ అధినేతకు భారత ప్రధానమంత్రికి కూడా పర్సనల్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈ మధ్య మనకు అక్కడ హిందూ దేవాలయ నిర్మాణానికి యుఏఈ ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, దాన్ని మన ప్రధానమంత్రి వెళ్ళి ఇనాగ్రేట్ చేశారు. సో అందువల్ల మన భారతదేశానికి ముఖ్యంగా మలయాళీస్ యుఏఈలో కొన్ని లక్షల మంది ఉంటారు. యుఏఈ ఎకానమీకి ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ కీలకం. అందువల్ల మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ యుఏఈని రిక్వెస్ట్ చేసింది, మీరన్నా మీడియేట్ చేయండి అని. కానీ ఇంతవరకు ఎవరు ముందుకు రాలే, ఎందుకంటే భారతదేశం ఏ మీడియేషన్, థర్డ్ పార్టీ మీడియేషన్ అంగీకరించదో అని అందరికీ తెలుసు. అందువల్ల ఏ పాకిస్తాన్ రిక్వెస్ట్ను ఎవరు కూడా ఇంతవరకు ఎస్ అనలే. సో అది డిప్లొమాటిక్ ఛానల్లో మనతో మాట్లాడటానికి, మధ్యవర్తి జరపడానికి పాకిస్తాన్ చేస్తుంది. నిజంగా అంత పవర్ఫుల్ అయి ఉంటే, అంత స్ట్రెంతే ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తే చెప్పండి నాకు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇక మూడవది ఇండిపెండెంట్ ప్రోబ్ జరపాలి అని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఎందుకు ఎత్తుకున్నారంటే మేము చేయలేదు ఈ దాడి, పాకిస్తాన్ ప్రమేయం లేదు, కావాలని పాకిస్తాన్ నిందిస్తున్నారు అన్న ఒక నరేటివ్ను పంపించడానికి. అది ఎవడు ప్రపంచంలో నమ్మే అవకాశం లేదు. కొన్ని డిప్లొమాటిక్ కారణాల రీత్యా చైనా లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ప్రోబ్ జరగాలి అని వాళ్ళు అన్నారు. కానీ అదే సమయంలో చైనా కూడా తీవ్రవాదాలను ఖండించింది. సో అందువల్ల న్యూయాన్స్డ్ అప్రోచ్ అంటారు, కొంత జాగ్రత్తగా తమ మిత్రదేశమైన పాకిస్తాన్కు నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడారు. కానీ అవుట్ రైట్గా పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది అని చైనా అనుకునే అవకాశమే లేదు. సో అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఇవ్వదు చైనా. సో మీకు అవుట్ రైట్గా అంటే పూర్తి స్థాయిలో చైనా ఏమో ఆయుధాలు పంపి పాకిస్తాన్ ఆదుకుంటుంది అనే పరిస్థితి అయితే లేదు. సో పాకిస్తాన్ మీకు ఇండిపెండెంట్ ప్రోబ్ అనే దాన్ని భారతదేశం తిరస్కరించింది. ఎందుకు అరవాడు క్లియర్గా పస్తూన్ భాష మాట్లాడారు, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనబడుతోంది. మనం చెప్పడం ఏంది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అఫీషియల్గా చెప్పాడు, మేము కొన్ని దశాబ్దాలుగా వెస్ట్రన్ కంట్రీస్ కొరకు ఈ డర్టీ వర్క్ అన్నాడు ఆయన, ఈ దరిద్ర పని చేస్తున్నాం, ఈ మురికి పని చేస్తున్నాం, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అంగీకరించాడు. ఇక ఈ దాడిలో పాకిస్తాన్ లేదు అని చర్చ లేదు. అందువల్ల ఇండిపెండెంట్ ప్రోబ్ అనేది నాన్ సెన్స్, దాన్ని మనం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మూడవది, నాలుగవ ఎత్తుగడ న్యూక్లియర్ బ్లాక్మెయిల్. అట్లన్నా భారతదేశం స్పందించకుండా ఉంటుంది అనేది పాకిస్తాన్ ఆలోచన. అంటే ఏ విధంగానైనా భారతదేశం తిరిగి దాడి చేయకూడదు అని జాగ్రత్త పడుతుంది. సో ఇది నాలుగవది న్యూక్లియర్ బ్లాక్. మా అణ్వాయుధాలు ఉన్నాయి, మా అణుక్షిపణలు ఉన్నాయి, మా గోరీ గజనవి షహీన్ మిసైల్స్ ఉన్నాయి, మాకు 130 న్యూక్లియర్ వెపన్స్ డిస్ప్లే కొరకు పెట్టలేదు, ఇండియా వైపే చూస్తున్నాయి. ఎవడు కూడా కొట్టేవాడు కొడతానన్న 100 సార్లు అన్నాడు, కొట్టేటోడు కొట్టాడు, చెప్పేటోడు కొట్టాడు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో పాకిస్తాన్ ఏంటంటే ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్, అణ్వాయుధాల చూపైన భారత దాడిని నివారించాలనేది నాలుగో ఎత్తుగడ. ఒకవేళ భారతదేశం వినకపోయినా ప్రపంచం ఇది ఎక్కడ న్యూక్లియర్ వార్ దాడి తీస్తుందో అని భారతదేశాన్ని ఆపాలి అనేది
పాకిస్తాన్ ఎత్తుగడ. కానీ ఇంతవరకు ఏ కంట్రీ కూడా రియాక్ట్ కాలే, పాకిస్తాన్కు మద్దతుగా ఇండియాకు వ్యతిరేకంగా స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు ఇంతవరకు. సో అందువల్ల ఇది ఫోర్త్, ఇక ఫిఫ్త్ ఇన్ని చేసినా దాడి జరిగే ప్రమాదం ఉందని అర్థమైపోతుంది. వాళ్ళకి ప్రమాదం, మనకు ప్రమాదం కాదు. సో అర్థమవుతుంది కనుక ఇప్పుడు తీవ్రవాదుల్ని బంకర్లలో దాచే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రవాదులకు హ్యూమన్ షీల్డ్ అంటే సివిలియన్స్ ప్లేసెస్లో అంటే మనం అటాక్ చేస్తే పౌరులపైన కూడా దాడి జరిగే ప్రమాదం ఉంటుంది. సహజంగా మిలిటరీ స్ట్రైక్స్లోనే మనం పౌరులకు దెబ్బలు తగలకుండా చూస్తాం. ఈ దాడి మనం మిలిటరీ స్ట్రైక్ కూడా అంటలేం, నాన్ మిలిటరీ స్ట్రైక్ అన్న బాలాకోట్ అంటే తీవ్రవాదులనే లక్ష్యంగా చేసుకొని అటాక్. అందువల్ల వాళ్లకు మానవ కవచం హ్యూమన్ షీల్డ్ కొరకు ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ అసీం మునీర్ అంత ఎగిరి దూకినోడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో అందువల్ల పాకిస్తాన్ ఇక తప్పదు దాడంటూ జరిగితే అంటూ జాగ్రత్త పడుతున్న పరిస్థితులు ఉన్నారు. అందువల్ల ఈ 5 రకాల స్పందన పాకిస్తాన్లో కనబడుతోంది. తర్వాత ఇండియన్ రెస్పాన్స్ని బట్టి పాక్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం.